సో ఈ మధ్య మీరు న్యూస్లో చూసారన్నారు కదా, ఒక న్యూస్ వచ్చింది, ఒక తాండాలో ఒక చిన్న కూతురు 12 ఏళ్ల చిన్న కూతుర్ని ఫాదర్ రేప్ చేసి చంపేశారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అమ్మా, ఇప్పుడు సొసైటీ ఎలా అయిపోయిందంటే గబ్బు నా కొడుకులు వాళ్ళకి వరస వాయి ఏది లేకుండా నీచాతి నీచంగా ఘోరాతి ఘోరంగా ఒక బొమ్మకి చీర కట్టి నిలబెట్టినా కూడా అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో అలా అర్థం కాని సొసైటీలో బతుకుతున్నాం. అలాంటి నా కొడుకు ప్రతి ఒక్కరిని అరే ఒకసారి ఎవరినైనా సరే అన్న తమ్ముడు అక్క మామ చెల్లి అది అనుకున్న తర్వాత వరుసలు అనేటివి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనల్ని ఎవరైనా ఇష్టపడ్డారా అంటే అప్పుడు వాళ్ళని ఓకే, అది వేరే విషయం. బలవంతంగా మరీ మన కన్న పిల్లల్ని అలా చేయడము, ఇలాంటి నా కొడుకులు ఏం చేయాలంటే సౌదీలో నర్రోడ్లో నిల్చోబెట్టి షూట్ చేస్తారు. ఇలాంటి సిస్టమ్ మన రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఏపీలో పవన్ కళ్యాణ్ అన్న కావచ్చు, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, సెంట్రల్లో మోదీ గారు కావచ్చు, ఈ సిస్టమ్ని వీళ్ళు ఉన్నప్పుడే ఇప్పుడు ఎలా అయితే నిబంధనలు కఠిన చర్యలు తీసుకుంటున్నారో 10:30-11 అయితే క్లోజ్ అయిపోవాలి, బయట తిరగొద్దు, గంజాయి అనేది దాన్ని అస్సలు రానివ్వద్దు, ఎలా అయితే సిస్టమ్ని తయారు చేశారో అలాంటి రూల్స్ కూడా తీసుకొస్తే నా కొడుకుల్ని ఎప్పుడైనా ఆ అమ్మాయిని చూడాలి అని అనిపిస్తేనే భయపడాలి. ఉంటే దానికి కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. భార్య ఓకే, గర్ల్ ఫ్రెండ్ ఓకే, మరి ఇంత దారుణంగా ప్రవర్తించే వ్యక్తిని ఇంకా అతన్ని బతికే ఉంచారంటే నాకు దాన్ని డ్రైషన్ అవ్వట్లే. అప్పుడే చంపేయాల్సిందాన్ని. ఓకే, ఒక్కరిని చంపేస్తే తర్వాత తెలిసేది. ఇప్పుడు చేయండి, ఇలా చేసోనికి ఇలాంటి పనిష్మెంట్ అని చెప్పి మీరు చెప్పండి, నెక్స్ట్ టైం చేయాలంటే ఉత్సవడిపోతుంది ఒక్కొక్క నాకుడికి. ఆ సిస్టమ్ తీసుకురావాలి. మీ మీడియా ద్వారా ఈ వీడియోని కూడా కొంచెం వైరల్ చేసి ఆ సిస్టమ్ తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ మీడియా వాళ్ళందరినీ, మీడియా మిత్రులని అందరినీ కోరుతున్నాను.